గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఆర్కా సర్వీస్ సాగు విధి విధానాలు తెలుసుకోవాలని చెప్పేసి మీ యొక్క ఇంట్రెస్ట్‌ని అభినందిస్తూ సవితాన్ రెండవ వారంలో మనం ఉన్నాం. సో, సవితాన్ అనేది 3 నెలల పాటు ఉంటుంది. ఈ 3 నెలల పాటు మీకొక చిన్న లాజిక్ చెప్తాను. ఏదైనా ఒక విషయం మనం నేర్చుకోవడానికి 3 రోజులు, అవలంబించడానికి 30 రోజులు, అందులో నిష్ణాతతను సంపాదించడానికి 90 రోజులు. సో, ఈ విధి విధానాలు మనం పూర్తిగా పాటించి ఏదైనా ఒక విషయంలో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అవ్వచ్చు. ఆల్‌రైట్. సో, సవీథాన్ అనే ఈ యొక్క విధి విధానాల ద్వారా ఆర్కా సవి సాగు చేయడంతో పాటు ప్రతి నెల ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ప్రతి నెల రూ. 60,000 సంపాదన ఆర్కా సవితో ఆర్జిస్తూ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మనం ఎలా మలుచుకోవాలి అని చెప్పేసి కూలంకుషంగా డిస్కస్ చేద్దాము అని చెప్పేసి మనం అనుకున్నాం గదా! సో, ముందుగా వెబినార్ అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున సుధీర్ రెడ్డి, గోపీకృష్ణ, పురుషోత్తం, సరిత, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి. సో, అందరికి పేరు పేరున లిస్ట్ చాలా పెద్దగా ఉంది. పేరు పేరున మరొక్కసారి అభినందిస్తూ, సో, మనం ఒక చిన్న ఆహ్, ఈ వెబినార్ అటెండ్ అవ్వడానికి చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎయిమ్‌కార్ట్ అకాడమీ అనే ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవడంతో పాటు జూమ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారానే మీరు వెబినార్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఒక్కసారి నేను మీకు బ్రౌజర్ షేర్ చేస్తాను. సో, ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఎయిమ్‌కార్ట్ అకాడమీ అనే ఈ యొక్క అప్లికేషన్ మీ మొబైల్‌లో ప్లే స్టోర్‌లో మీరు వాట్సాప్ వివిధ రకాల అప్లికేషన్స్ ఎలా అయితే ఇన్‌స్టాల్ చేస్తారో, అలాగా ఎయిమ్‌కార్ట్ అకాడమీ అనే అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, మీరు చూసుకుంటే ఎయిమ్‌కార్ట్ అకాడమీ ప్లే స్టోర్. సో, మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడుతుంటే ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగొస్తది ఎయిమ్‌కార్ట్ అకాడమీ అని జెప్పేసి. ఓకే. సో, ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్ళు ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ జేసుకోండి. ఐఫోన్, ఐఓఎస్ వాడేవాళ్ళు ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్‌రైట్. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వెబినార్స్ అటెండ్ కావాలి అంటే మనం మరొక అప్లికేషన్ ఇన్‌స్టాల్ జేసుకోవాల్సుంటుంది. ఆ అప్లికేషన్ పేరే జూమ్. ఓకే. సో, ఆ అప్లికేషన్ గూడా ఎలాగుంటుంది, ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలి అనేది మనం చూపిస్తాము. సో, జూమ్ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ జేసుకున్న తర్వాత, సో, ఈ యొక్క అప్లికేషన్ గూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఎయిమ్‌కార్ట్ అకాడమీ అనే అప్లికేషన్ యొక్క యూజర్ నేము, పాస్వర్డ్ ఎయిమ్‌కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీరు ఆర్కాస్ అవి మొక్కలను మన దగ్గర ఎయిమ్‌కార్ట్ దగ్గర కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆల్‌రైట్. సో, మీకు ఎయిమ్‌కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ యొక్క లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీరు పొందడం జరుగుతుంది. ఆల్‌రైట్. సో, ఈ లైఫ్ టైమ్ యాక్సెస్ వల్ల వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకుంటూ, అలాగే మనం స్టార్ట్ చేసిన ఆర్కా సవిలో ప్రతి నెల రూ. 60,000 సంపాదన ఎలా చేసుకోవాలి అనే విషయాలు కూలంకుషంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్‌రైట్. సో, ఈ సవితాన్ రెండో వారంలో ముందు వారం చాలామంది అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన వాళ్ళు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కోర్సెస్ అవి పొందుపరచడం జరిగింది గదా! సో, ఆ కోర్సెస్ అనేది మీరు గో త్రూ అయితే మీకు ఆర్కాస్ అవి మీద కూలంకుషంగా ఎలా సాగు చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అయితే దాంతో పాటు ప్రతి శనివారం లాగిన్ అవ్వడం వల్ల వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా చూసుకుంటూ సీ ఆర్కాస్ అవి అనే ఈ యొక్క కల్టివేషన్ మనకు 3 సీజన్‌లు. వర్షాకాలం, చలికాలం, వేసవికాలం. సో, ఈ యొక్క 3 సీజన్‌లో ఆర్కాస్ అవి యొక్క మొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఒక్క రోజులో విషయాన్ని అవపోసన పట్టలేం. సో, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వెబినార్స్ ద్వారా డిస్కషన్ అనేది షేర్ చేసుకోగలిగితేనే మనం మన సమస్యకు సొల్యూషన్ వైపు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆల్‌రైట్. సో,
ముఖ్యంగా మీరు అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నారు అని ఆశిస్తూ, మొదటగా మనం ఆర్కాసవి సాగు విధి విధానాల్లో అవలంబించాల్సిన మొట్టమొదటి విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుంటే, మొదటగా నేను మీకు కొన్ని వీడియోస్ అనేవి చూపిస్తాను. సో, మొక్కలు బుక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిండే ప్రప్రథమైన విషయం ఏంటి అంటే, వీడ్ మ్యాట్స్. ఓకే. వీడ్ మ్యాట్స్ అనేవి ఇలాగ ఉంటాయి. ఈ వీడ్ మ్యాట్స్ ద్వారా మనకు ఏం జరుగుతుంది అంటే, కలుపు అనేది నివారణ మార్గాలు మనకు చాలా వరకు మనం నివారించుకోవచ్చు. వీటి వల్ల ఏమవుతుంది అంటే, మనమిచ్చే ఫర్టిగేషన్ ఏదైతే ఉందో మొక్క మాత్రమే సంగ్రహించి, మొక్క ఎదుగుదలకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. లేదు అనుకుంటే ఏమవుతుంది అంటే, మనమిచ్చే ఏదైతే ఈ బలాలు ఫర్టిలైజర్స్ ఉన్నాయో, ఏవైతే ఫర్టిలైజర్స్ మనం ఇస్తామో, వీటి వల్ల కలుపు కూడా బలంగా పెరుగుతుంది. సో, ఈ కలుపు కూడా బలంగా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, దీన్ని పెంచి పోషించి మరీ దీన్ని తీసివేయడానికి మనమే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్‌రైట్. సో, ప్లస్ మనం రూ. 1 ఫర్టిలైజర్ ఇస్తున్నామంటే, మొక్క సంగ్రహించేది ఒక్క పైసా గూడా ఉండదు. మిగిలిండే 99% ఈ కలుపనేదే తీసుకుంటుంది. సో, మొక్కలు బలంగా రావడానికి మనం చేయాల్సిందే మొట్టమొదటి నిర్ణయాత్మకమైన విషయం ఆర్కాసవిలో ఏంటి అంటే, వీడ్ మ్యాట్. ఓకే. చాలామంది రైతులు ఆర్కాసవిలో నేను చూసినట్టుగా స్ ఈ మన కాపయితేనేమి, మొక్క ఎదుగుదలైతేనేమి ఆశించిన స్థాయిలో రాకపోవడానికి ప్రప్రధానమైన కారణం, మనమిచ్చే ఏదైతే ఉందో అది కలుపే తీసుకుంటుంది. చాలామంది రైతులు ఆహ్, ఆర్కాసవి పెంచుతున్నారో, కలుపు పెంచుతున్నారో అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు. సో, ఆర్కాసవి సాగు చేయాలి అనుకున్న ప్రతి ఒక్క రైతు మొట్టమొదటిగా వీడ్ మ్యాట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. వీడ్ మ్యాట్స్ అనేవి తీసుకుంటే మీ వ్యవసాయాన్ని, ఆర్కాసవి సాగుని మరింత లాభదాయకంగా ముందుకు తీసుకువెళ్ళే ఒక అవకాశం అనేది మనకు లభిస్తుంది. ఆల్‌రైట్. సో, వీడ్ మ్యాట్ గురించి మన సవితాన్ ఈ యొక్క వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు వీడ్ మ్యాట్ వెండర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా రిసోర్సెస్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఆల్‌రైట్. సో, వీడ్ మ్యాట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వేసుకోవాలి అని చెప్పేసి స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆర్కాసవిలో వీడ్ మ్యాట్ ఏసుకున్న తోటలు, వీడ్ మ్యాట్ లేకుండా సాధారణంగా కల్టివేట్ చేసే తోటలకి చాలా వ్యత్యాసం అనేది గమనించడం జరిగింది. ఓకే. ఎందుకు అంటే మనం త్రిప్స్ తీసుకున్నా గూడా మొక్క ఎక్కడైతే ఆహ్, వేరు భాగం అంటే కాండం భూమిలో ఉంటుందో ఆ చివరన మాత్రమే త్రిప్స్ అనేవి మీకు గుడ్లు పెట్టడం గాని ఇలాంటివి జరుగుతుందనమాట. ఎప్పుడైతే మొక్క ఆహ్, సాధారణంగా మొక్క కింద భాగం వీడ్ మ్యాట్స్ ద్వారా ఇలాగా ఉండటం జరుగుతుందో త్రిప్స్ నిర్మూలన గూడా ఆల్‌మోస్ట్ 35% మీరు నిర్మూలించుకోగలుగుతారు. ఆల్‌రైట్. సో, కలుపు నివారణకు త్రిప్స్ ప్రాథమికంగా కొంచెం కవర్ చేయడం వల్ల పార్షియల్‌గా అంటే పాక్షికంగా త్రిప్స్ నివారణ గూడా మనం ఈ వీడ్ మ్యాట్స్ వేసుకోవడం వల్ల చేయవచ్చు. అయితే చాలామంది రైతులకు ఒక డౌటొస్తాది. సార్ వీడ్ మ్యాట్ అంటే వీడ్ మ్యాట్ కన్నా మల్చింగ్ షీట్ బెటర్ గదా! తక్కువ ఖర్చయిపోతుంది గదా! అని జెప్పేసి. ఓకే. సో, మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటే, మల్చింగ్ షీట్ అనేది కవర్‌తో రావడం జరుగుతుంది. దీని యొక్క లైఫ్ మీకు 6-9 నెలలు మాత్రమే ఉండటం జరుగుతుంది. అదే వీడ్ మ్యాట్ విషయానికొస్తే మీకు
5-7 సంవత్సరాలు ఉండటం జరుగుతుంది. ఓకే. సో, యాదృచ్ఛికంగా మీరు తీసుకుంటే ఒక ఎకరానికి కలుపు తీయాలి అంటే ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 8-10,000 మనకు లేబర్ కాస్ట్ అవుతుంది. ఒక ఎకరానికి. క్లీన్‌గా తీసుకోవాలి అనుకుంటే. గడ్డి మందులు అవి కొడితే ఒకసారి ఆలోచించుకోండి. అంత బలమైన గడ్డినే ఎండిపోయేటట్టుగా చేసే ఆ యొక్క కెమికల్ మీ చెట్టుకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారా? రైట్. సో, గడ్డి మందులు కొట్టడం ద్వారా ఏమవుతుందంటే, బాగా బలంగా ఉన్న మీ భూమిని గూడా మీరు నిస్సారంగా చేసుకున్నట్టవుతుంది. దాని బదులు మనం ఆల్టర్‌నేట్స్ అనేవి చూసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, కాస్ట్ తక్కువే గడ్డి మందుది. నేను లేదని చెప్పట్లేదు. అయితే మనకు లాంగివిటీలో మనకు సంపదను సృష్టించే మన భూమిని మనమే నాశనం చేసుకున్నట్టవుతది. గడ్డి మందులు వాడడం ద్వారా. ఆల్‌రైట్. సో, అందుకోసం అని జెప్పేసి వీడ్ మ్యాట్స్ మీరు యేసుకోవడం ద్వారా అర్కాసవితో పాటు వీడ్ మ్యాట్స్ అనేవి మీరు వాడడం ద్వారా ఏమవుతుంది అంటే, ఆర్కాసవిలో సక్సెస్‌కి చేరువ అవ్వడానికి ఇదొక బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, మీకు ప్రతి నెల రూ. 60,000 ఆదాయం సృష్టించే సంపదను సృష్టించే ఈ యొక్క వెరైటీ సాగులో మనం చిన్న చిన్న విషయాలే మనకు మన రిజల్ట్స్ మన రిజల్ట్స్ అంటే మన ఫలితాలు అనేవి నిర్దేశిస్తాయి. సో, వ్యవసాయంలో చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద నిర్ణయాత్మకమైన ఫలితాల్ని చూయిస్తాయన్నమాట. ఆల్‌రైట్. సో, ఏ ఒక్క విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. సో, వీడ్ మ్యాట్ అనేది అర్థమైంది గదా! ఆర్కాసవిలో వీడ్ మ్యాట్ అనేది ఇలా ఉంటుంది. వీడ్ మ్యాట్ ఏసుకోవడం ద్వారా మీకు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అయితేనేమి ఇవన్నీ కలుపు కాకుండా మొక్కే తీసుకోవడం వల్ల బలంగా పెరిగి మనకు పూలనేవి అదే బలంగా రావడం జరుగుతుంది. ఆల్‌రైట్. సో, వీడ్ మ్యాట్ అనేది ఈ యొక్క వెబినార్ అటెండ్ అయిన ఐ మీన్ మన అప్లికేషన్‌లో ఎయిమ్‌కాట్ అప్లికేషన్‌లో ఈ రికార్డింగ్ అనేది మనం పొందుపరుస్తాం గదా! రికార్డింగ్ కింద వెబినార్ ఐ మీన్ వీడ్ మ్యాట్ వెండర్స్ యొక్క కాంటాక్ట్ నంబర్స్ గూడా పొందుపరచడం జరుగుతుంది. ఆల్‌రైట్. సో, లెట్స్ మూవ్ విత్ ది కల్టివేషన్. సో, ఆర్కాసవి సాగు కల్టివేషన్ మనం చూసేటప్పుడు ప్రాథమికంగా ఫాలో అవ్వాల్సిన విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము. అవి ఎలా ఉంటాయి? ఏంటి? అనే విషయాలు మనం కూలంకుషంగా గమనిస్తే ఒక్క నిమిషం. గమనిస్తే ఎలా ఉంటాయి అనేది ఒక్క నిమిషం. గివ్ మీ ఎ సెకండ్ ప్లీజ్. ఆల్‌రైట్. సో, మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటి అంటే, వ్యవసాయం చేసేటప్పుడు మనం ఒక విత్తనాన్ని నాటాలి అనుకున్నప్పుడు భూమిని సిద్ధం చేసుకుంటాం. రైట్. సో, ఆ భూమిని సిద్ధం చేసుకునేటప్పుడు బాగా దున్నుతాం. దున్నిన తర్వాత చాలామంది చేసేదేంటి అంటే, ఈ ఆహ్, ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అంటే ఆహ్, ఈ మన ఆవు పేడెరువులు. పేడ ఎరువులు పొలమంతా ఏసేసి దున్నుతారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, కలుపుకు కూడా మీరు బలాన్నిచ్చినట్టవుతుంది. రైట్. సో, ఆర్కాస్ అవి సాగు చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, బోదెలనేవి నిర్మించుకుంటాము. ఆ బోదెలు నిర్మించుకునేటప్పుడు, బోదెలకి మాత్రమే ఈ పేడెరువు అది వేయడం వల్ల మొక్కకు మాత్రమే మనం బలం ఇచ్చినట్టుగా అవుతది. కలుపుకు మిగిలిన వాటికి అనవసరంగా ఈ పేడెరువుని వేస్ట్ చేసినట్టు కాకుండా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే. భూమంతా బాగా దున్నుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత, మనం ఎక్కడైతే బోదెలవి రెడీ చేసుకుంటామో, ఆ ఏరియాలో మాత్రమే ఇలాగ పేడెరువు అది యేసుకుంటాము. వీటి మీద బోదెలనేవి నిర్మించుకుంటాం అనమాట. ఆ బోదెలు ఎలా నిర్మించుకోవాలి అనే విషయం మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, దానికన్నా ముందు వెబినార్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి మీలో
ఎంతమందికి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకొని వ్యవసాయంలో లాభాలు గడించాలి? ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క శనివారం మనం ఈ ఆర్కా సవి ఆహ్, సవితాన్‌లో అంటే ఆర్కా సవి సాగు విధి విధానాల ద్వారా ఆర్కా సవి సాగుతో పాటు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా మలుచుకోవాలి అనే విషయాలు నేర్చుకోవాలని జెప్పి ఆశిస్తున్నారు. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీరు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో నేర్చుకోవాలి, చూడాలి అని జెప్పేసి అనుకుంటుంటే ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు చాలా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా మలుచుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అని జెప్పేసి మీకు తెలుస్తది. ఓకే. సో, లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది మీ ఫార్మింగ్ అనుకుందాం. మీరు చేసే ఫార్మింగ్ అనుకుందాం. సాధారణంగా మీరు చేసే ఫార్మింగ్ ఏంది అంటే పండిస్తారు. పండించిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలీదు. ఎవరో దళారొస్తాడు. దళారి మీ పంటకు రేట్ అనేది నిర్ణయిస్తాడు. రైట్. సో, ఇదే ప్యాటర్న్‌లో మనం తీసుకుంటే ఇది బిజినెస్ అనుకుంటే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే, బిజినెస్ అనేది రకరకాల స్పెక్ట్రమ్స్‌లో ఉంటుంది. ఓకే. సో, ఇలాగే ఫార్మింగ్‌లో మనం మార్కెటింగు, సేల్సు, దాని తర్వాత వాల్యూ అడిషన్స్. మన పంటను మార్కెట్ చేసుకోవడం, మన పంటను సేల్స్ చేసుకోవడం, మన పంటను ఏదైనా వాల్యూ అడిషన్స్ చేసుకోవడం ద్వారా లాభాలనేవి ప్రాఫిట్స్ అనేవి చాలా అధిక మొత్తంలో మనం తీసుకోగలం. ఆల్‌రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోగలం, ఏంటి అనే విషయాలకొస్తే మార్కెటింగ్. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి అనే విషయానికి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆర్కా సవి అద్భుతమైన నిలువ గుణం ఉన్న ఈ యొక్క వెరైటీని మీ వరకు చేరవేయడానికి మేము చేసింది మార్కెటింగే. రైట్. సో, అద్భుతమైన నిలువ గుణం ఉన్న ఆర్కా సబి అనే వెరైటీని మీ వరకు చేరవేయడానికి మేము చేసింది మార్కెటింగే. ఆల్‌రైట్. సో, చాలామంది ఈరోజు ఆర్కా సవి గురించి రకరకాల వీడియోలు తీస్తున్నారు. రకరకాలుగా 15 నిమిషాల వీడియోలు, అర్ధగంట వీడియోలు తీస్తున్నారు గానీ, ఆర్కా సవి సాగు పద్ధతులు ఏంటి, విధి విధానాలు ఏంటి అనే విషయాలు ఎవరు మార్కెట్‌లో చెప్పలేకపోతున్నారు. దానికి కారణం వాటిని సాగు చేసిన తర్వాత రైతాంగానికి అందించి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా రికగ్నైజేషన్ అనేది క్రియేట్ చేసుకునేసి, శాస్త్రవేత్తలతో సమానంగా మనం పండించి వాళ్ళకి గూడా ఇన్‌పుట్స్ ఇచ్చే రకంగా నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్నాము. బిల్డ్ చేసుకున్న ఆ నాలెడ్జ్‌ని మీ వరకు చేరవేయడానికి మేము చేస్తుంది మార్కెటింగే. అంతా బావుంది మంజునాథ్ గారు. ఈ మార్కెటింగ్ వల్ల మాకేంటి ఉపయోగం అని జెప్పేసి మీరనుకుంటే, మీ అందరు రైతుల తరపున నేను మీకొక చిన్న సలహా ఇస్తా. ఆర్కా సవి అనే మొక్కలు మీరు పండిస్తున్నారు అంటే, కేవలం నెలకు రూ. 60,000 ఆదాయం ఇది మనకు తీసుకొనొస్తుంది అనే ఉద్దేశంతోనే కాదు. దీని వెనకల దీని వెనకాల ఆర్కా సవి మొక్కల వెనకాల ఒక చిన్న అద్భుతమైన ఒక కారణం గూడా దాగి ఉంది. ఆ కారణం ఏంటి అని జెప్పేసి విశ్లేషిస్తే, ఆర్కా సవి మొక్కలు ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని రావడం చేత మెరాబుల్లు, సెంటు ఈ యొక్క వెరైటీస్‌కి మీరు వాడే ఫర్టిలైజర్స్ తగ్గుతాయి. ఆ ఫర్టిలైజర్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది ఏదైతే ఉందో భూమి సారం కోల్పోయి, ఆ వివిధ రకాలైన కెమికల్స్ పక్కన పొలానికి, భూమికి కంటామినేట్ అయ్యి ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలిసిన విషయమే. దీనికోసం అని జెప్పేసి హై రెసిస్టెన్స్ ఉన్న మొక్క రైతాంగానికి అందిస్తే,
లాభాలతో పాటు వీటి యొక్క వినియోగం కూడా తగ్గిస్తారు అనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ వెరైటీ గురించి మార్కెటింగ్ చేసి మీ వరకు చేరవేస్తున్నాం. ఫ్లవర్ క్వాలిటీ బాగుంది. కీపింగ్ క్వాలిటీ బాగుంది. దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. పర్యావరణాన్ని కూడా ఎంతో కొంత కాపాడగలం అనే ముఖ్య ఉద్దేశంతోనే మార్కెటింగ్ అని చేసి మొక్కలు మీ వరకు చేరవేస్తున్నాం. ఆల్రైట్. సో ఇప్పుడు మనం మార్కెటింగ్ మన ఆర్కాస్ అవికి ఏ రకంగా చేయాలి అంటే, ఇదే విషయం మీద ఇంట్లో పూజ చేసుకునే ఒక కన్జ్యూమర్ ఎళ్లి, నేను ఆర్కాస్ అవి గులాబీ ఫ్లవర్స్ మాత్రమే గులాబీ పూలు మాత్రమే కొంటాను అని చెప్పేసి అనుకున్నాడనుకోండి. అది మార్కెటింగ్ అవ్వదా? ఎందుకంటే మనం మన ఫ్లవర్స్ అమ్ముకోవడానికన్నా పర్యావరణానికి ఎంతో తోడ్పాటును అందిస్తుండడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ పూల వైపు మొగ్గు చూపుతారు. వారం రోజుల పాటు నిల్వగున ఉన్న ఈ యొక్క పూలతో పాటు పర్యావరణ ప్రేమికులకు కూడా మనం చాలా మంచి విషయాన్ని అందజేసినట్టుగా అవుతాం. అది మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే దానికోసం మీ సహాయం ఎవరైతే మన ఆర్కాస్ అవి ఎయిమ్‌కాట్ అకాడమీ నుంచి కొనుగోలు చేశారో వాళ్ళ కోసం డెడికేటెడ్‌గా దీన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకుంటే కూర్చున్న మీ తోటలోకే వచ్చి మాకు ఆర్కాస్ అవి ఫ్లవర్స్ కావాలి అని చెప్పేసి తీసుకువెళ్ళేటట్టుగా సామర్థ్యాన్ని బిల్డ్ చేయగల కెపాసిటీ మాకుంది. ఆల్రైట్. సో నేను పండించేటప్పుడు ఇప్పుడు నేను ఆర్కాస్ అవి సాగు చేయట్లేదు. ఎందుకంటే మాకు నర్సరీస్ మీలాంటి రైతులకి ఇవ్వడానికే మాకున్న టైం అంతా కేటాయిస్తున్నాం. నేను ఆర్కాస్ అవి 6 సంవత్సరాల పాటు పండించిన తర్వాత చాలా చక్కగా చేస్తున్నాను అని చెప్పేసి ఐసీఏఆర్ వాళ్ళు నా దగ్గరకొచ్చి, మీరు మొక్కలు మన రైతాంగానికి అందించండి అని చెప్పిన తర్వాతనే నేను ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మొక్కలు అందించడానికి మీ ముందుకొచ్చాను. ఆల్రైట్. సో నేను పండించేటప్పుడు నేను ఏ రోజు నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకోండి అనే విషయం నేను ఏ రోజు చెప్పలేదు. నేను క్వాలిటీగా ఈ విషయాలను ఎడ్యుకేట్ చేయడం ద్వారా నాకు బయ్యర్సే వచ్చి మా తోట దగ్గర వరకు వచ్చి తీసుకొనెళ్ళేటోళ్ళు. అది మార్కెటింగ్‌కి ఉన్న బలం. ఆర్కాస్ అవి అనే కాదు. మీరు ఎంచుకున్న పంట ఏదైనా మీరు పండించే దాంతో పాటు మీకు చాలామంది రైతులు చేసే పొరపాట్లు మనం లాస్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాం. నేను ఏదైతే పండిస్తానో అది మీరు కొనాలి అనే ఉద్దేశ్యంతో కాకుండా, అసలు మార్కెటింగ్ యొక్క నీడ్సు, మార్కెటింగ్ యొక్క డిజైర్స్, మార్కెట్‌లో ప్రాబ్లమ్స్. వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఫేస్ చేస్తాండే ప్రాబ్లమ్స్. ఈ మూడిటి మీద మనం వర్కౌట్ చేసి ఆ పంటను పండిస్తే మనం ఎప్పుడూ ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. తోట దగ్గరికే వచ్చి మన పంటను కొనుక్కొనెళ్తారు. అదెలా చేయాలి? ఏంటి? అని జెప్పేసి ఎయిమ్‌కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా కూలంకుషంగా వ్యవసాయదారుడే వ్యాపారవేత్తగా ఎలా మార్చుకోవాలి అని జెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే ప్యాటర్న్స్ ఇవన్నీ మీకు చూపిస్తున్నానో కూలంకుషంగా కోర్సెస్ రూపంలో పొందుపరిచి మీకు అందించడం జరుగుతుంది. ఆర్కాస్ అవి మొక్కలు ఎయిమ్‌కాట్ అకాడమీ ద్వారా కొనుగోలు చేసిన మీ రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆ కోర్సెస్ చూడ్డానికి, ఆ కోర్సెస్‌లో ఉన్న విషయాలు అవలంబించడానికి అర్హులు. మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీరు పొందారు. ఆల్రైట్. సో ఇప్పుడు మనం భూమి ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఇంకొకసారి చూద్దాం. ఆల్రైట్. సో భూమి ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయానికి మళ్ళీ తిరిగి వస్తే, సో ఇలాగా ఎక్కడైతే మనం బోదెలు నిర్మించుకుంటామో, ఆ బోదెలకు మాత్రమే పేడెరువు ఏసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎరువు ఏసుకున్న దానిని వాటి మీద బోదెలనేది నిర్మించుకోగలిగితే, మనం పొలమంతా పేడెరువు ఎయ్యాల్సిన అవసరం లేకుండా, ఆ యొక్క బోదెకే సారం అది ఇచ్చినట్టుగా అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ కలుపు నివారణ కూడా చాలా వరకు మనం అరికట్టిన వాళ్ళవుతాం. ఆల్రైట్. సో బోదెకి ఎరువు ఎలా ఏసుకున్నామో చూసాం గదా! బోదెలు ఎలా నిర్మించుకోవాలి అనే విషయం ఇంకొకసారి చూద్దాం. సో బోదెలు నిర్మించుకోవడానికి మనం చేయవలసిన పద్ధతులు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈలోపు
ఈ యొక్క వీడియోలో మీరు గమనించొచ్చు. మేము ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ చేయగలిగాం కాబట్టే ఆర్కాస్ అవి సాగులో నిర్దిష్టమైన లాభాల్ని చూడగలిగాం. ఓకే. సో, ఈ రకంగా మీరు పంటని చూడాలి అనుకుంటే ఆర్కాస్ అవి సాగు వల్లనే ఐ మీన్ ఈ బోదెలు నిర్మించుకోవడం ప్లస్ వీడ్ మ్యాట్స్ ఏసుకోవడం ప్లస్ పూర్తి మేము చెప్పిన ప్రాక్టీసెస్‌లో పండించుకోవడం ద్వారానే ఇలాంటి కాపు అనేది మనం పొందగలం. ఆల్‌రైట్. సో, బోదెలనేవి మీరు చూడొచ్చు ఇక్కడ మట్టి మొత్తం సైడ్‌లో నుంచి తీసేసి ఏదైతే ఎరువులు పేడెరువు మనం ఇచ్చామో అందులో ఇలాగ బోదెల్లాంటివి నిర్మాణం చేసుకోవడం జరిగింది. డ్రిప్ లైన్ 2 కావాల్సుంటుంది. ఎందుకంటే గులాబీ మొక్కకు బాగా మనం ఎరువులు అది ఇస్తుంటాం. త్రూ డ్రిప్ నుంచే పంపిస్తూ ఉంటాం కాబట్టి బలాలు అవి 2 డ్రిప్ లైన్స్ వేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఆల్‌రైట్. సో, దీంతో పాటు మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. సో, మీలో ఎంతమంది ఎయిమ్‌కాట్ అకాడమీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. మీరు ఎయిమ్‌కాట్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళు టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. సో, మీలో ఎంతమంది ఎయిమ్‌కాట్ అకాడమీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళు టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే. థాంక్ యూ. సో, ఎయిమ్‌కాట్ అకాడమీ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ఈ యొక్క కోర్స్ రికార్డింగ్స్ వీటి విధి విధానాలు అనేవి మీరు చూడగలరు. అవేంటో మనం ఒక్కసారి చూద్దాం. ఒక్క నిమిషం. సో, ఎయిమ్‌కాట్ అకాడమీ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే ఆర్కాస్ అవి కల్టివేషన్ గైడ్ అనేది నేను ఏదైతే డిస్కస్ చేశానో కూలంకుషంగా ప్రతిదీ ఇందులో కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. సాయిల్ ప్రిపరేషన్, ప్లాంటేషన్, రూట్ స్టాక్ రిమూవింగ్ అనేది మీ వరకు మొక్క చేరిన తర్వాత ఎలాంటి ప్రాక్టీసెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఉంటుంది. ఆర్కాస్ అవి మొక్క నాటిన తర్వాత మొదటి 4 నెలల యాజమాన్య పద్ధతులు ఏ రకంగా ఉంటాయనేది కూడా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. సో, ఈ యొక్క అప్లికేషన్ ఎయిమ్‌కాట్ అకాడమీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు మనం ఆర్కాస్ అవి మరియు వ్యవసాయమే వ్యాపారవేత్తగా ఎలా మలుచుకోవాలి అని చెప్పేసి ఇలాంటి పోస్ట్‌లు అనేవి పొందుపరుస్తూ ఉంటాము. ఓకే. సో, ఈ వీడియోస్ అవి మీరు చూస్తూ ఉండడం వల్ల వ్యవసాయాన్ని లాభాల బాటలో పయనింపజేయడానికి కావలసినమైన అన్ని విషయాలు మనం ఇందులో డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, మీలో ఎంతమందికి మేము కండక్ట్ చేసే ఈ వెబినార్ ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని చెప్పేసి అనిపిస్తే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఐ మీన్ ఈ యొక్క వెబినార్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అది ఆర్కాస్ అవి మొక్కలు ఎయిమ్‌కాట్ అకాడమీ ద్వారా తీసుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క యాక్సెస్ అనేది వర్తిస్తుంది. సో దట్ కోర్సెస్ రూపంలో మీరు ఆర్కాస్ అవి ఎలా సాగు చేయాలి, ప్రతి నెల రూ. 60,000 సంపాదన ఎలా ఎలా చేసుకోవాలి అనే విధానాలతో పాటు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా మలుచుకోవాలి అనే విషయాలు కూడా ప్రతిదీ కూలంకుషంగా కోర్సెస్ రూపంలోనే పొందుపరిచి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి శనివారం దయచేసి సాయంత్రం 6 నుంచి 7 కుదిరితే కొన్నిసార్లు టాపిక్స్ ఎక్కువ ఉన్నప్పుడు 8 వరకు మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే విషయాలు గురించి చూస్తే భూమి ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది చూసాము. ఎరువు ఎలా ఏసుకోవాలి అనే విషయం మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఆహ్, ఈ బోదెలు ఎలా నిర్మించుకోవాలి, డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం చూడడం జరిగింది. రైట్. సో,
మరొక్క విషయం పెండింగ్ ఉంది. అదొక్క విషయం డిస్కస్ చేసేసి ఈరోజు సెషన్ అనేది క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో మనం ముగిద్దాము. ఆల్‌రైట్. సో, గివ్ మీ ఎ సెకండ్. ఒక్క నిమిషం. సో, రైస్ బెడ్ ఏసుకున్న తర్వాత ఇరిగేషన్ అనేది గూడా మీరు చూసారు గదా! సో, డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ మీరు లోపలేసుకున్న తర్వాత వీడ్ మ్యాట్స్ అనేవి ఇలాగా చూపిస్తాను నేను మీకు. ఒక్క నిమిషం గివ్ మీ ఎ సెకండ్ ప్లీజ్. గివ్ మీ ఎ సెకండ్. సో, వీడ్ మ్యాట్స్ అనేవి ఇలాగ మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ వీడ్ మ్యాట్స్ వేసుకోవడం ద్వారా మనం వీడ్ మ్యాట్స్ యొక్క వెండర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అవి షేర్ చేస్తాము. వీడ్ మ్యాట్స్ అనేవి ఎందుకు వాడతాము అంటే, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అవి కలుపు తీసుకొని బలాన్ని అవే సంగ్రహించి మొక్క పెరుగుదలకు అవి నిరోధకాలుగా పనిచేస్తాయి ఒకటి. రెండోది త్రిప్స్ ఏవైతే ఉన్నాయో మొక్క మొదల్లోనే అవి గుడ్లు అనేది పెట్టి మళ్ళీ తిరిగి తిరిగి మొక్క యొక్క ఐ మీన్ త్రిప్స్ అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాటిని కంట్రోల్ చేయడానికి. మూడోది కలుపు నివారణకు కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో, వీడ్ మ్యాట్ అంటే ఏంటి? దాని తర్వాత మల్చింగ్ షీట్ అంటే ఏంది అనే విషయం గూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వీడ్ మ్యాట్ వచ్చేసి 5-7 సంవత్సరాలు రావడం జరిగితే, మల్చింగ్ షీట్ అనేది 6-9 నెలలు మాత్రమే రావడం అనేది జరుగుతుంది అనే విషయం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, దాంతో పాటు ఆర్కాస వ్యవసాయాన్ని వ్యాపారంగా ఎలా చూడాలి అంటే, మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. మీకు సవితాన్‌లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే టిప్స్‌తో పాటు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా మలుచుకోవాలి అనే కోర్సెస్ యాక్సెస్ మీరు లైఫ్ టైమ్ పొందుతారు కాబట్టి, ఆ విషయాలు రాను రాను మన వెబినార్స్‌లో డిస్కస్ చేసుకుందాము. సో, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు గూడా కూలంకుషంగా డిస్కస్ చేసుకుందాం. ఆల్‌రైట్. సో, ప్రస్తుతానికి మీ భూమి ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది మనం సవితాన్‌లో డిస్కస్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైమ్ మీరు ఎంతమంది కోర్స్ అనేది లాగిన్ అయ్యేసి కోర్సు చూసారు? ఓకే. థాంక్ యూ. సో, కోర్సెస్ అనేది రికార్డ్ చేసి మీకోసం మేము పొందుపరచడం జరిగింది. మన ఎయిమ్‌కాట్ అకాడమీ అప్లికేషన్‌లో. సో, ఎప్పుడైనా గూడా మీరు కోర్సెస్ అనేది చూడొచ్చు. కోర్సెస్ ఎవరెవరు కంప్లీట్ చేశారో గూడా మాకు వి విల్ గెట్ టు నో హూ హాస్ కంప్లీటెడ్ ది కోర్సెస్. ఎంతవరకు చూసారు అనే విషయం కూడా మాకు కూలంకుషంగా రిపోర్ట్ రూపంలో తెలుస్తుంది. ఓకే. సో, కోర్సెస్ అనేది మన ఎయిమ్‌కాట్ అకాడమీ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కోర్సెస్‌లోకొస్తే సవి, సవి రోజ్ కల్టివేషన్ గైడ్ అనే ఈ యొక్క కోర్స్‌లో ప్రతిదీ మనం కోర్స్ రూపంలో పొందుపరిచాము. సవి మొదటి 4 నెలల యాజమాన్య పద్ధతులు గూడా ఫర్టిలైజర్స్ నుంచి పెస్టిసైడ్స్ వరకు ఏ రకంగా చేసుకుంటే ఎలాంటి ఫలితాలనేవి వస్తాయి అనేది మనం కూలంకుషంగా డిస్కస్ చేస్తూ ఇలాంటి కాపుని ఇలాంటి ఆహ్, ప్రతి నెల రూ. 60,000 సంపాదనని మీకు అందించాలని ఆశిస్తూ ఏమన్నా క్వెషన్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. థాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మూవ్ టు ది క్వెషన్ అండ్ ఆన్సర్స్ పార్ట్.